సాక్షి పేపర్పై చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మండిపడ్డారు. సాక్షిలో నేతకు మళ్లీ గుండెకోత అంటూ నేతన్నలపై కపట ప్రేమ చూపిస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహించారు. సాక్షి పేపర్లో జగన్ తప్పుడు రాతలు రాయిస్తే ప్రజలు సహించే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలనలో రంగులు మార్చడం, ప్రజావేదికలు కూల్చడం తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. చేనేతల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారే చేనేతలు గుర్తించిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారని కూడా చెప్పాలి. ఆనాటిలోనే చేనేతలకు పని కల్పించాలి అని జనతా వస్త్రాలు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఆయన స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయి అప్పుల పాలలో ఉన్న చేనేతలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది, కూర్చోడానికి కుర్చీ లేదు, మన అందరికీ తెలుసు. కట్టుబట్టలతో మనం బయటకు వచ్చాం. కానీ ఇక్కడ బడుగు బడిగిన వర్గాలు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు గారు భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు 14-19 స్వర్ణయుగంగా ఉందా లేదా అని మీరే చేనేత కార్మికులు చెప్పవలసిందిగా కూడా అడుగుతున్నాం. అదే